श्रीगोत्रोद्भवस्य नमोदयं वै श्रवणाय कुर्महे समे कामां कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधात सज्जोजातं प्रबध्यामे सज्जोजाताय वै नमो नमः भवे भवेनादि भवे भविष्यमान् भवाय नमः नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः कालाय नमः कलविकराय नमो चतुष्पदे ओम शांति 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 सहस्रवर्माध्यं तच्छम्यव्रावणीमहे नमोदयं वै श्रवणाय कुर्महे समे कामां कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधात कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओं तत्सम्य रावणीमहे घातुं यज्ञाय घातुं यज्ञपते दैवेः स्वस्तिरस्मिन् स्वस्तिर्मांसेभ्यः ओद्घातुं सन्नास्तु दिवसे चतुष्पदे ओम शांति 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 सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वसंभवं विश्वं नारायण श्रीमात्रे नमः మన గంటా ఊరు బీసీ కాలనీలో వెలసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో చొల్లంగి అమావాస్య మౌని అమావాస్య అని కూడా అంటారు. అమావాస్య సందర్భంగా ఈరోజు మన తిరుపతి గంగమ్మ తల్లి చాముండేశ్వరి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈరోజు అమావాస్య సందర్భంగా శ్రీ తిరుపతి గంగమ్మ దేవికి మారమ్మ దేవికి విశేషమైనటువంటి ఫలపంచామృత అభిషేకము సుగంధ ద్రవ్య అభిషేకము జరిగినాయి. అలానే ఉదయము అమ్మవారికి ప్రత్యేక పూజ కుంకుమార్చన ప్రత్యేక హారతులు తీర్థప్రసాద వినియోగము జరిగింది. అలానే సాయంకాలం సంధ్యాకాలంలో అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చన విశేషమైనటువంటి హారతులు జరిగినాయి. అలానే భక్తాదులందరూ అమ్మవారి యొక్క సేవలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారు. ఈరోజు మౌని అమావాస్య విశేషం ఏమంటే ఈరోజు చాలా ప్రసిద్ధమైనటువంటి అమావాస్య.
మనకు దీనిని తై అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు విశేషముగా పితృదేవత ఆరాధన, శాఖాదానము, కూష్మాండ దానము, దీపదానము, కుంభదానము అలాంటివి పితృదేవతల స్మరణతో చేస్తే చాలా బాగుంటుంది. అలానే వారి యొక్క పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. అలానే ఏదైనా మనిషి యొక్క మానసిక రుగ్మతలు, వారి యొక్క సర్వవిధ దోషాలు తొలగాలంటే ఈరోజు అమావాస్య చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అందులోనూ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొంటే అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఆశీస్సులతో వారికి ఉన్నటువంటి రుగ్మతలన్నీ తొలగి వారి యొక్క జీవితంలో అంటువ్యాధులు కానీ, వారి యొక్క మానసిక రుగ్మతలు కానీ, పాడి పంటలు కానీ, పశు సమృద్ధి కానీ జరుగుతుంది. ఇలాంటి రోజు అమ్మవారిని దర్శనం చేసుకుంటే అమ్మవారి యొక్క కృపకు పాత్రలైతే చాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.